17 నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 లేదా 4కి కొత్తగా చోటు దక్కనుంది. ఓసీ, బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్ పేర్లు ఖరారయ్యాయి. ఇదిలా ఉండగా తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణపై 17 నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో రేవంత్ రెడ్డి ఆదివారం విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజభవన్ వర్గాలను కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు 3-4 బెర్తులు భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధిష్టానం నుంచి సీల్డ్ కవర్ అందినట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో 5 బెర్తులు పూరించాలని తొలుత భావించిన సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు 3 పేర్లకు ఆమోదం లభించినట్టు తెలిసిందే. 4వ వ్యక్తికి అవకాశం ఇస్తే అది మాదిగా సామాజిక వర్గం నుంచి అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండొచ్చని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ పేర్లు దాదాపు ఖరారైనట్టేనని గాంధీభవన్ వర్గాల నుంచి తొలుత లేఖలు వచ్చాయి. ఆ తర్వాత అనూహ్యంగా శాసన సభాపతి గడ్డం ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. వివేక్ కుటుంబం నుంచి ఇప్పటికే 3కి పదవులు ఇవ్వడంతో మళ్లీ వారికే ఇస్తే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయని పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో గడ్డం ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. తనకు అవకాశం ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని వివేక్ హెచ్చరించినట్టు తెలిసింది. మీడియాతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న ఆయన కుటుంబాన్ని వదులుకోవటం ఇష్టం లేని అధిష్టానం మధ్య మార్గంగా వివేక్ కు స్పీకర్ పదవి ఆఫర్ చేసినట్టు తెలిసింది. అయితే తనకు మంత్రి పదవి తప్ప మరేమీ వద్దని ఆయన కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి విస్తరణలో చోటు కల్పించనున్నారు. దీంతో ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి, రంగారెడ్డికి దారులు మూసుకుపోయినట్టేనన్న ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉన్న నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దాదాపు ఖరారైనట్టు తెలిసింది. అసలైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ మంత్రివర్గంలో ఉన్నారు. మాదిగ ఎమ్మెల్యేలంతా మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. మీనాక్షి నటరాజన్తోనూ మాట్లాడినట్టు తెలిసింది. 4వ బెర్తు నింపితే ఖచ్చితంగా మాదిగలకు అవకాశం ఇస్తామని వారు హామీ ఇచ్చినట్టు తెలిసింది. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేరు వినిపిస్తోంది. ఎస్టీ సామాజిక వర్గం నేతలు కూడా తమకు విస్తరణలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సామాజిక వర్గం నుంచి ఆదివాసీ మహిళ సీతక్క ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. తక్కువ జనాభా కలిగిన ఆదివాసీకి మంత్రి పదవి ఇచ్చిన తమకు అన్యాయం చేస్తున్నారని లంబాడ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. రాష్ట్ర నాయకత్వాన్ని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. అయితే విస్తరణలో చోటు కల్పించడం సాధ్యం కాదని అధిష్టానం తేల్చి చెప్పినట్టు తెలిసింది. మంత్రి పదవికి బదులుగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆఫర్ చేసినట్టు తెలిసింది. దీనికి వారు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లోనే ఈ వార్త ఎక్కువగా వైరల్ అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక కుటుంబంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలే ఆమె మెడకు చుట్టుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖకు ఉద్వాసన తప్పదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.